రైట్, ఇక మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండు. కనీసం దేవుడా లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నాం. ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పిండ్రు. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంటారు సార్ అంటే, ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు, ప్రజలకు నష్టం జరగద్దు, ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీనరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అదే సమయంలో ఆ దేవుణ్ణి కోరాం, దేవుడా ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసిండు, వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, 10% పండే సన్నాలకు బోనస్ అని మోసం చేసిండు, అన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేదాకా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతు భరోసా కింద ప్రతి రైతుకు 7,500 వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. మేము వదిలిపెట్టాం, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. మా కృష్ణారావు అన్న రాంగా చెప్తున్నాడు, మా కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు వాళ్ళ వార్డుల్లో పర్యటిస్తే మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 2,500 ఈ ముఖ్యమంత్రి అని మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 4,000 పెన్షన్ అని ఇవాళ వృద్ధులు వితంతువులు వార్డుల్లో తిరుగుతుంటే అడుగుతున్నారన్న మా కుక్కట్పల్లిలో అని మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు రాంగా చెప్తా ఉన్నాడు. నువ్వే చెప్పినావు కదా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళేళ్లు పట్టుకున్న మీరు ఇవాళ 100 రోజులు అయిపోయి 300 రోజులకు దగ్గర వచ్చినా మీలో చలనం లేదు. మీదంతా మోసం దగ ఇవాళ ప్రజలకు అర్థమైంది. అయితే మోసాలు చేసిన కాంగ్రెస్ నాయకుల్ని గతంలో చూసినాం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండప్ప. మోసం ప్రజల్ని చేసిన కాంగ్రెస్ నాయకులు చూసినాం, కానీ ఈయన ప్రజల్ని చేసిండు, చివరికి దేవుళ్ళను కూడా మోసం చేసిండప్ప. ఈ ఘనత రేవంత్ రెడ్డి చరిత్ర నిలిచిపోతాడు. అందుకే నేను ఇప్పటికైనా కోరుతున్నాం, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో, ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను మొన్న కూడా అడిగిన, నీ మంత్రులు తలా రకంగా మాట్లాడుతున్నారు, నువ్వేమో రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, వైట్ పేపర్ రిలీజ్ చేయి. అసలు ఎంతమంది రైతులకు రుణం ఉన్నది, నువ్వు ఎంతమంది రైతులకు ఇచ్చినావు, ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. నువ్వు నిజంగా రుణమాఫీ అయిపోయి ఉంటే బ్యాంకుల దగ్గర రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ కాళ్ళ చెప్పులు ఎరిగేటట్టు రైతులు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెడతా ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? నీ మంత్రులు కవరింగ్ కోసం ఇక ఇస్తాం ఇక కాలేదు, పూర్తి కాలే, ఇస్తామని చెప్పి నీ మంత్రులే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నువ్వు 15 ఆగస్టు లోపు చేస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం చేసినావు. నువ్వు రైతు భరోసా కింద గతంలో కేసీఆర్ గారు 7,500 కోట్లు ఇచ్చేవాడు. ఇవాళ ఆ 7,500 కోట్లు కూడా ఇవాళ ఆగస్టు నెలాఖరికి వచ్చినా ఇంతవరకు నువ్వు ఇయ్యలే. అది ఎప్పుడు ఇస్తావు మరి? ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు ఇవాళ అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా 2 లక్షల పైన ఉన్న వాళ్ళ మీద ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఇవాళ ఉదయం నా మొబైల్కి ఒక రైతు మెసేజ్ పెట్టిండు, అన్నా నాకు 6 లక్షల అప్పు ఉన్నది, 2 లక్షలు మాఫీ చేయమంటే 4 లక్షలు కట్టమంటున్నారు, ఈ 4 లక్షలు నేను ఏడికెళ్ళి తేవాలన్నా, 3 రూపాయల వడ్డీకి తేవాలన్నా, 4 రూపాయల వడ్డీకి తేవాలన్నా, వడ్డీ వ్యాపారులు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను అప్పు మాఫీ కోసం కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని 2 లక్షల పైన అప్పున్నటువంటి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఇస్తాననే 2 లక్షలు ఇచ్చేయి, నువ్వు ఆ కట్టుమనే నిబంధన ఎందుకు పెడతా ఉన్నావు? కట్టుమనే నిబంధన పేరు మీద రైతులను మళ్ళీ 3 రూపాయలకు 4 రూపాయలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నావు? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఆ 2 లక్షలు ఇచ్చి నీ యొక్క నిజాయితీ నిరూపించుకో. నువ్వు మొత్తం కట్టమంటే ఆడికెళ్ళి కట్టాలి? వాళ్ళు రేషన్ కార్డు నిబంధన పెట్టి కోత పెట్టినావు,
ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన పెట్టి కోత పెట్టినావు. చిన్న ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆపినావు కదా. స్పీకర్కి ఇచ్చినావు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు. కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిండ్రే?